చాట్ జీపీటీలో ఒక జీపీటీ ప్లగిన్ ఉంది. దాని పేరు ఏఐ ఫర్ టెకీస్ రెజ్యూమే బాట్. ఇది ప్రత్యేకంగా రెజ్యూమ్ అనాలిసిస్, ఆప్టిమైజేషన్ మరియు మాక్ ఇంటర్వ్యూస్ కోసం దీన్ని తయారు చేశారు. మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుని మన రెజ్యూమే దీనికి ఇస్తే చాలు, దాన్ని ఆప్టిమైజ్ చేసి ఏటీఎస్ ఫ్రెండ్లీగా తయారు చేస్తుంది. అంటే కంపెనీ వాళ్ళ షార్ట్ లిస్ట్లోకి మన అప్లికేషన్ చేరగలుగుతుంది. అంటే జాబ్ వచ్చే ఛాన్స్లు పెరుగుతాయి. కాబట్టి అర్హతలు ఉన్నవారైనా లేనివారైనా, రెజ్యూమేలు బాగా రాయగలవారైనా రాయలేని వారైనా అందరూ ఏఐ వాడక తప్పని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అందువల్ల కంపెనీల్లో అప్లికేషన్లు కుప్పలు తెప్పులుగా పెరిగిపోతున్నాయి. అందరూ ఏఐని వాడడం వల్ల ఏటీఎస్తో ఫిల్టర్ చేయాలన్న ఉపయోగం ఉండడం లేదు. అన్ని అప్లికేషన్లు గొప్పగానే కనిపిస్తుండడంతో ఫైనల్గా ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితులు కూడా ఒక్కోసారి ఏర్పడుతున్నాయి. మరి ఎలా సెలెక్షన్ జరుగుతోంది? ఇదిగో ఇతను మంచి వ్యక్తి, తెలివైనవాడు అని చెబుతూ ఎవరైనా కవర్ లెటర్ రాస్తే ఆ వ్యక్తిని కన్సిడర్ చేస్తున్నాయి. ఫలానా వ్యక్తికి ఫలానా స్కిల్ ఉందని తెలివైన వాళ్ళు ఎండార్స్ చేస్తేనే జాబ్స్లోకి తీసుకుంటున్నాయి. మొత్తం మీద దీనివల్ల జరుగుతున్నదేంటి? ఆలస్యం. కంపెనీలు ఎవరిని తొందరగా ఫైనల్ చేయడం లేదు. అందువల్ల అర్హతలు ఉన్నా చాలా మందికి వెంటనే ఉద్యోగాలు దొరకట్లేదు. ఒక్కోసారి ఏఐతో మోసపోవడం వల్ల కంపెనీలకి కూడా సరైన వాళ్ళు దొరకడం లేదు. ఇదండి ఏఐ వల్ల జాబ్స్ రంగంలో ఏర్పడిన గందరగోళం.